ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా నీకు మేలు చేయును గాక. సో దేవుడు ఉదయకాలము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యెహోవా నీకు మేలు చేయనుగాక. ఈ మాటలు సౌలు దావీదుతో సెలవిచ్చిన రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అక్కడ దావీదును పట్టుకోవటానికి సౌలు అన్ని చోట్ల తిరుగుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము. అయితే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినది మొదలుకొని అప్పటి నుంచి కూడా దావీదు యొక్క విషయంలో ఎలాగైనా దావీదుని చంపాలన్న దురుద్దేశంతో సౌలు ఆయా చోట్ల తిరిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఇప్పుడైతే దావీదుకి సౌలు దొరుకుతూ వచ్చాడు. అయినప్పటికీ యెహోవా చేత అభిషేకం నొందినటువంటి రాజు గనుక అతన్ని చంపకుండా దావీదు వదిలివేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఇక్కడ దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారంనకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపడు. నా ఉపకారంనకు నీవు ఉపకారం చేసావు. అయితే నీ ఉపకార బుద్ధిని ఈ దినాన నువ్వు నా ఎడల రుజువుపరుస్తూ వచ్చావు. నువ్వు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికినల్లా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఈ దినాన నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు నీకు ప్రతిగా మేలు చేస్తాడు. ఖచ్చితంగా నీవు ఇశ్రాయేల్ రాజ్యంలో అంటే నువ్వు రాజు అవుతావు. ఇశ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది. నా తర్వాత నా సంతతి వారిని నువ్వు నిర్మూలం చేయకుండా, నా ఇంటిలో నుండి నువ్వు పోయి నా పేరు కొట్టివేయకుండా యెహోవా నామమున నాకు ప్రమాణం చేయమని అక్కడ దావీదుతో సౌలు ప్రమాణం చేయించుకున్నట్లుగా మనము ఈ 24వ అధ్యాయంలో చదువుతాం అన్నమాట. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని మనము దావీదుని గురించి దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అంటే దేవుని యొక్క మంచితనం దావీదులో మనం చూడగలుగుతున్నాం. మనం 11వ వచనం చదివితే, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. చూసావు, అంటే అంతగా సౌలు విషయంలో దావీదుకి ఎలాంటి దురుద్దేశం లేదు. కాకపోతే సౌలు మాత్రము దావీదుని విడవకుండా తరిమినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. మనం కూడా కొన్నిసార్లు ఏమీ చేయని వాటికి నిందలు అనుభవిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. మనమే ఏదో చేసినట్టుగా మనల్ని అనుమానించే వాళ్ళు ఉంటారు. మనకి చాలా దగ్గరగా, మనకి చాలా క్లోజ్గా ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మన తోబుట్టువులు అయి ఉండొచ్చు, మనకి చాలా అతి సమీపంగా ఉన్న బంధువులు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మనమేదో అన్నామన్న నెపంతో వాళ్ళు మనకు దూరం అవుతూ వచ్చినప్పుడు ఆ బాధ భరించరనేది ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దావీదు యొక్క విషయంలో సౌలు గ్రహించినటువంటి రీతిగా మన విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఒకరోజు ఖచ్చితంగా మన యథార్థతను ఆయన బయలుపరుస్తాడు. ఈ యొక్క మనం వాక్యాన్ని చదివినప్పుడు యెహోవా నీకు మేలు చేయనుగాక. సౌలే అంత శత్రుత్వంతో దావీదుని తరుముతూ వచ్చాడు. చివరికి దావీదు చూపిన ఆ యొక్క ఉపకార బుద్ధిని బట్టి సౌలు దావీదును ఆశీర్వదిస్తున్నట్లుగా మన వాక్యంలో చదువుతావు. నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది. అప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా నా పేరు నీవు నా సంతతిలో కొట్టివేయొద్దు అని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తున్నట్లుగా మన వాక్యంలో చదువుతాం కదా. మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు ఒక సమయం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదివితే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదని. దేవుడు ఇప్పుడున్న దానికంటే ఇంకా అధికమైనటువంటి మేలు మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడు. కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనం చదివితే, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఉదయకాలం దేవుడు ఎంత ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా మనకి
మనల్ని ధైర్యపరుస్తూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. ఆయన గొప్పవాడు, శత్రువును సహా మిత్రునిగా చేసేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం దేవునికి భయపడి, దావీదు దేవునికి భయపడి సౌలు దొరికినప్పటికీ కూడా సౌలును చంపకుండా విడిచిపెడుతూ వచ్చాడు. అంతేకాదు సౌలుకు దావీదు మేలు చేసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. దాన్ని బట్టి సౌలు తన హృదయంలో నుండి ఎవరైనా శత్రువు దొరికితే పంపివేస్తాడా, తన మాటలు ఎంత చక్కగా అక్కడ వర్ణిస్తూ వచ్చాడో మనం అధ్యాయంలో చదవగలం. ఉదయకాలం నీకున్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు గుండానే నువ్వు వెళ్తున్నావేమో, కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితిని నువ్వు అనుభవిస్తున్నావేమో, నువ్వు మేలు చేస్తున్నా కూడా ఈ కీడును నువ్వు అనుభవిస్తున్నావేమో, అన్ని కీడు చేసేటువంటి పరిస్థితులే నీ ముందున్నాయేమో, దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, అధైర్యపడుతున్నావేమో. ఉదయకాలము సౌలును అలాంటి గ్రహింపులోనికి తెచ్చిన దేవుడు, సో నిన్ను తరుముచున్న శత్రువులకు కూడా అలాంటి గ్రహింపు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రతి విషయాన్ని కూడా ఆయన కనిపెడుతున్నటువంటి దేవుడు. అలాంటి సజీవుడైన దేవుని నేను ఎరిగి ఉన్నాను, అలాంటి సజీవుడైన దేవుని నేను సేవిస్తున్నాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను కృంగిపోకూడదు అన్న ఉద్దేశం, అంటే దావీదు లాంటి మంచి వ్యక్తిత్వం మనలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనకి సహాయం చేయగలరు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో మనం అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. యెహోవా నీకు మేలు చేయను గాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి మీరు అన్ని సమయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.